చేశారు. అలాంటప్పుడు మనం అందుకని దానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యాటిట్యూడ్లో మనకు చేంజ్ రావాలి. మన తల్లి, మన చెల్లి, మన అత్త, మన అమ్మమ్మ, మన నాన్నమ్మ, వీళ్ళందరూ ఎవరు? సో మనం వాళ్ళ దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరిని మీరు చూసినా మీకు వాళ్ళ దృష్టిలో కనబడుతూ ఉండాలి. కాబట్టి స్వామీజీ అనేవాళ్ళు, నేను ఒక స్త్రీని చూస్తే నాకు ఈశ్వరాంబే గుర్తుకొస్తుంది. నేను ఈశ్వరాంబనే చూస్తాను, నాకు ఇంకెవరూ గుర్తురారు. సో నేను ఆ విధంగా మీరు కూడా ఒక మంచి బ్యూటిఫుల్ స్త్రీ. ఆ స్త్రీ అంటేనే అందానికి భగవంతుడు ఇచ్చినటువంటి అది వరం వాళ్ళకి. ఆ అందాన్ని మీరు దైవత్వంగా దాన్ని గుర్తించి మీరు ఆరాధించాలి తప్ప దాన్ని నాశనం చేయడానికి, దానికి అగౌరవపరచడానికి, దానికి విలువ లేకుండా చేయడానికి మనం మగజాతి ఎప్పుడు కూడా చేయకూడదు. ఐడియల్ మీ అందరికీ, ఈ లైన్ వాళ్ళందరికీ చెప్తున్నాను, వీ షుడ్ టేక్ ఏ ఓత్ నౌ. వాళ్ళు ఎలా మనం ప్రొటెక్ట్ చేయాలి. సో దేశానికి రక్షణ అంటే ముందు మన దేశంలో ఉన్నటువంటి స్త్రీలకు మనం రక్షణగా నిలబడగలిగినప్పుడు మాత్రమే మనం ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని మీ అందరికీ నేను చెప్తూ ఉన్నాను. ఇక స్వామీజీ చెప్పిన మాటలు సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ. ఈ సత్య, ధర్మ, శాంతి, ప్రేమలు అనేటటువంటివి ఎలాంటివంటే ఇది ఆచరించడం, చెప్పడం చాలా ఈజీ కానీ ఆచరించడం చాలా కష్టం. ఎప్పుడు సత్యాన్నే పలకాలి, అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఎంతవరకు ఆడిన వాళ్ళు ఎవరైనా ఈ క్లాస్లో ఉన్నారా? అబద్ధం ఆడలేదు. ఎస్, ధైర్యంగా చెప్పండి, ఉండొచ్చు. అబద్ధం నిలబడి